కార్యకర్తలు ప్రజలతో మమేకమయ్యే దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తోంది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేనతో సేనాని సమావేశాలకు శ్రీకారం చుట్టారు. విశాఖ మున్సిపల్ స్టేడియంలో జన సైనికులతో పవన్ సమావేశమయ్యారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, థ్యాంక్ యూ ప్రియాంక. ఏదైతే 3 రోజుల పాటు విశాఖ సాగర తీరం వేదికగా సేనతో సేనాని కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏదైతే ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంగా చెప్పుకునేటువంటి ప్రాంగణానికి కూడా ఎవరైతే స్వాతంత్ర సమరయోధుడైనటువంటి అల్లూరి సీతారామరాజు నామకరణం కూడా పెట్టడం జరిగింది. మరోవైపు ఏదైతే వచ్చేటువంటి ఎంట్రన్స్ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను మహాయోధులు మహానుభావుల యొక్క నామకరణాలతోనే ఆ పేర్లతో పిలవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా శ్రీశ్రీ కానీ గురజాడ అప్పారావు కానీ వీళ్ళందరి పేర్లతో నామకరణం చేశారు. ఇక మనం చూసుకున్నట్టయితే ఈరోజు కొద్దిసేపటి క్రితం విశాఖ చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ లెజిస్లేటివ్ కమిటీ సభ్యులతోటి సమావేశం కూడా జరుగుతున్నారు. ఒకసారిగా మనం చూసుకోవచ్చు, విశాఖపట్నం సాగర్ తీరం ఉన్నటువంటి డేవ్యూ హోటల్లో ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున జన సైనికులు వీర మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. పార్టీ తాలూకా దశ సంబంధించి భవిష్యత్ కార్యాచరణ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 14-15 నెలలు కావాల్సిన నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల తాలూకా ప్రయోజనాలు ఎలా పొందుతున్నారు, ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందనే అంశాలను కీలకంగా చర్చిస్తూ ఎమ్మెల్యేలందరినీ కూడా క్రోడీకరించి వాళ్ళ తాలూకా అభిప్రాయాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి. ఈరోజు ఇక్కడ కొంతమంది జన సైనికులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి దివాకర్ గారు, ఎలా అనిపిస్తుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 3 రోజుల పాటు విశాఖపట్నంలో ఉండి సేనతో సేనాని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది? జన సైనికులకి సేనతో సేనా కార్యక్రమం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఎందువల్లంటే ఉమ్మడి ప్రభుత్వంలో అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు జన సైనికులతో సేనాని కలయిక జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ముఖ్యమైన నాయకులు ఈ సమావేశంలో 30వ తారీఖున జరిగే కార్యక్రమంలోనే ఉంటారు. ఈరోజు రావడం జరిగింది. ఈరోజు లెజిస్లేషన్ మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంకాలం ఏదైతే రాష్ట్ర కమిటీతో మీటింగ్ అయిన తర్వాత రేపు ముఖ్యమైనటువంటి కార్యకర్తలందరితో రేపు ఇక్కడ సమావేశం జరుగుతుంది. ఎల్లుండి 30వ తారీఖుని అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది జన సైనికులు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు ఇక్కడే ఉండి స్వయంగా మీ అందరితో కూడాను సమీక్ష నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది? నా పేరు బివి కృష్ణయ్య, విశాఖపట్నం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిని. ఈ యొక్క సేనాని కార్యక్రమానికి మీడియా కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ని అనమాట. మీ ద్వారాగా ప్రజానీక మొత్తానికి తెలియజేయవలసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కూడా ఈ రోజు ఉదయం ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క హోటల్లో మేము నుంచున్నటువంటి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ హోటల్లో ఇప్పుడు శాసనసభ్యులు అయినటువంటి జనసేన పార్టీ తరఫున కూటమిలో గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు, అలాగే 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు వీళ్ళందరి యొక్క సమావేశం సుమారు 3 గంటల సేపు ప్రతి ఒక్క 1 to 1 అనమాట. ప్రతి ఒక్క శాసనసభ్యుడిది, ఎమ్మెల్సీ గారిది, అలాగే ఎంపీ గారి వాళ్ళ అభిప్రాయాలు మీ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ప్రజల పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా మన గోల్ ఏదైతే ఉందో ప్రజలు బాగుండాలి. ఆంధ్ర రాష్ట్రంలో చాలా విపరీతమైనటువంటి బాధలు పడుతున్నారు 2019 నుంచి 24 వరకు. ఆ నిమిత్తం మనం సాక్రిఫై చేసి జనసేన పార్టీగా మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచాము. ప్రజలు ఏమనుకుంటున్నారు, పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశం మ్యాన్ టు మ్యాన్ తెలియజేసుకోవడానికి ఇప్పుడు ఆ సమావేశం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జన సైనికులందరికీ కూడా 3 రోజులు కూడా ఒక పండగ వాతావరణం విశాఖపట్నంలో పెట్టారు. విశాఖపట్నం అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా 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 ఇష్టమైనటువంటి ప్రదేశము. మరి 3 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదైతే ఉందో జనవాణి కార్యక్రమం सारे प्रोटीन्स हाई क्वालिटी नहीं होते.
3 రోజుల పాటు ఇక్కడే ఉండి ఈ సేనతో సేన అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా లెజిస్లేటివ్ కమిటీ సభ్యులతోనూ ఎంపీలు ఎమ్మెల్సీలు అందరితో కూడా మమేకమై ఇప్పటికే మనం చూసుకున్నాం. ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది బేవ్యూ హోటల్లో. ఎలా అనిపిస్తుంది మీకు పవన్ కళ్యాణ్ గారి ఈ మీటింగ్ సభకు సంబంధించి? ఈ మీటింగ్ సేనతో సేన మీటింగు నా భూతో నా భవిష్యత్తుగా ఆవిర్భావ దినోత్సవం సభల కంటే ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ భారతదేశం అంతా కూడా ఈవేళ ఆంధ్రప్రదేశ్ కేసి ఈ సమావేశాల గురించి ఎదురు చూస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నోటంటే ఏమొస్తాయని. మాది రీజనల్ పార్టీ అయినా నేషనల్ జాతీయవాదంతో పనిచేసే పార్టీ. ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనించాలి, భారతదేశంలో రీజనల్ పార్టీస్ లో సర్వీస్ ఓరియంటెడ్ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క జనసేన మాత్రమే. సేవా కార్యక్రమంతో పోరాటాలతో ఈ పార్టీ ఉంది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రక్షాళన చేయడం తీసుకొచ్చింది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా స్వాతంత్ర స్ఫూర్తి తీసుకురావడం ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి పంచాయతీకి 500 నుంచి 1000 రూపాయలు ఇచ్చే పరిస్థితుల్లో 10,000 నుంచి 25,000 రూపాయలు ఇచ్చి పంచాయతీల్లో స్వాతంత్ర స్ఫూర్తిని తీసుకురావడం జరిగింది. రెండోది గ్రామ సభలు. భారతదేశం కాదు యావత్ ప్రపంచంలో మొట్టమొదటిగా సుమారు 9,000 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించిన ఘనత కూడా పంచాయతీరాజ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక చేశారని ఈ సందర్భం అనేక మిరాకిల్స్ ముఖ్యంగా రైతులకు కానీ ఆ మహిళలకు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం ఎదురు చూస్తుంది. అదే విధంగా రేపు జరిగే ఈ సమావేశాలన్నీ కూడా ఏంటంటే నాయకులు మాట్లాడడం కాదు, వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసిన లాగిన్స్ ఇచ్చారు. మొన్న మెంబర్షిప్ చేసిన వీళ్ళందరికీ కూడా మాట్లాడే అవకాశం ఈ రోజు 30వ తారీఖు కల్పించడం జరుగుతుంది. ఈవేళ లెజిస్లేటివ్లు స్టేట్ ఎగ్జిక్యూటివ్ రేపేమో నియోజకవర్గ స్థాయి నాయకులతోటి పార్లమెంట్ స్థాయి నాయకులతోటి మాట్లాడడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మాత్రం దిగ్విజయంగా జరుగుతుంది అని ఏర్పాట్లన్నీ కూడా నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో జరుగుతున్నాయని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే మొట్టమొదటిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం హోదాలో ఈరోజు పంచాయతీలను పూర్తి స్థాయిలో పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి ఏదైతే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడాను ప్రజల యొక్క సమస్యలను తీర్చే దిశగా ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి సేవలను కొనియాడాలని చెప్పి మరోవైపు డీసీసీబీ చైర్మన్ అంటే కోన తాతారావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, 3 రోజుల పాటు జరిగేటువంటి సమావేశాలు మీ పాత్ర ఏంటి, ఎలా ఉండబోతుంది? మా పాత్ర అని కాదు, ఇది జనసేన పార్టీ కార్యకర్తల్లో జన సైనికుల్లోనూ వీరమహిళల్లో పార్టీ శ్రేయోభిలాషుల్లో ఉత్సాహం నింపాలన్నది మా అధినేత తలకు ఉద్దేశం. 13 నెలల కాలం పాటు ఇప్పుడు అధికారంలో ఉన్నాం. అధికారంలో వచ్చినప్పుడు కూడా మా వాళ్ళు ఎక్కడైనా నిరాశ కానీ నిస్పృహ కానీ ఉన్నాయా అని తెలుసుకోదలుచుకున్నాం. దాని ద్వారా ఒకళ్ళు ఉంటే లేదు కూటమి ప్రభుత్వం ద్వారా వెళ్తున్నాం. ఆ ప్రభుత్వంలో ఎక్కడైనా పార్టీల మధ్య గ్యాప్ ఉన్నాయా అవన్నీ తెలుసుకోబోతున్నాం. అవన్నీ ఉంటే ఒక సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వం ద్వారానే వెళ్ళాలి. కాబట్టి దశాబ్దం పాటు కలిసి ఉండాలి. అందుకు కావలసినటువంటి ఈ సభల ద్వారా ఒక నిర్మాణం వస్తుంది, సూచనలు వస్తాయి. అందుకే ఇవాళ లెజిస్లేటివ్ వింగ్ మీటింగ్ జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వం వైపు ఇంకా ఏమైనా సంక్షేమ పథకాలు మనం ఇచ్చిన ఈ ప్రజలకు ఎంత మేరకు చేరాయి, లేదు సుపరిపాలన అందిస్తున్నాం అంటున్నాం. ఆ సుపరిపాలనలో మన వారు ప్రజలు ఎంత మేరకు సంతృప్తి చెందుతున్నారు, లేదంటే ఏవేవి ఇంకా వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు, దానికి మనం ఏం చేయగలమనేది ఈ లెజిస్లేటివ్ వింగ్ ద్వారా బయటకు వస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే రాష్ట్ర కార్యవర్గం ఉంది, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉంది. ఆ కమిటీ ద్వారా తెలుసుకోదలుచుకుంది ఏంటంటే పార్టీని ఏ విధంగా పునర్నిర్మాణం చేద్దాం, పార్టీని ఏ విధంగా ఉత్సాహంగా పరిగెట్టిద్దాం. దాంట్లో భాగంగా బూత్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, బూత్ లెవెల్ నుంచి మీద వరకు, ప్రెసిడెంట్ వరకు, ఈ మధ్యలో అందరూ యాక్టివ్గా ఉండేటట్టు ఉంటే ఏం చేయాలి మీరే చెప్పండి అని చెప్పేసి అడగడానికి ఆ మీటింగ్. దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఖచ్చితంగా పార్టీని భావం అయితే జాతీయ భావంతో పెట్టిన పార్టీ ఇది. జాతీయ భావం వైపు నింపుకొని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ఆలోచన. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి అంటే పార్టీ కూడా పటిష్టంగా ఉండాలి. పార్టీని పటిష్టంగా ఉంచడానికి ఒక పక్క కమిటీలన్నీ కూడా పునర్నిర్మాణం చేసి వాళ్ళని ఉత్సాహంగా నింపి రేపు 6 నెలల్లో రాబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలున్నాయి, జడ్పీ ఎన్నికలున్నాయి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అనేక స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ విజయం ముగించాలి.
దాన్ని ఉత్సాహంగా పోటీ చేయాలి, పరిగెట్టాలి. పోయినసారి మేము పోటీ చేద్దామన్న పోటీ చేసే అవకాశాలు రాకుండా అడ్డుకుంది ఆ ప్రభుత్వం. అందుకని ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని పెంచాలని చెప్పి ఆలోచనతో 3 రోజులు సభలు జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా ఈ సభా వేదిక జరిగేటువంటి ఏదైతే శానతో శాన అనే కార్యక్రమంలో కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా గత ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులు, నిరాశ నిస్పృహతో ఉన్న వాళ్ళు, ఓటమి పాలైన వాళ్ళందరూ కూడా జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పర్టికులర్గా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రధానమైనటువంటి నాయకులు కూడా ఆల్రెడీ మంత్రాలు జరుపుతున్నారు. ఎవరెవరు ఉండొచ్చు, ఏ అవకాశం ఏంటి అంటే ఈ సందర్భంగా పేర్లు మనం చెప్పడం అయితే భావ్యం కాదు, కానీ జనసేన పార్టీలో చేరుకోవడానికి आप जैसे बिजनेस अब हो रहे हैं। వాళ్ళకి జాయిన్ చేసుకోవాలన్నా సరే మేము నేరుగా గ్రీన్ మ్యాట్ ఏమి వేయడానికి లేవు. వాళ్ళు వ్యక్తిత్వం కానీ, వాళ్ళ తాలూకు ఆలోచన విధానం కానీ, ఈ పార్టీలో వాళ్ళు ఎమడగలరా లేరని కానీ ఇవన్నీ చూసి రావాలి. ఇక్కడ నాయకుడు జన సైనికుడే, ఇక్కడ అధ్యక్షుడు జన సైనికుడే. కాబట్టి జన సైనికుడికి ప్రెసిడెంట్కి తేడా ఏమీ లేదు. అందుకు జన సైనికుడికి అంత గౌరవం ఇస్తాం. కాబట్టి వచ్చిన ఎవరైనా సరే ఈ విధానంలో ఇమిడిపోగలిగితే వాళ్ళ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని ఒక ఆలోచన ఉంటే అలాంటి వాళ్ళు చాలా మందిని జాయిన్ చేసుకోవడం సిద్ధంగా జరుగుతాయి. మధ్యలో రేపు సభా వేదికగా ఏదైతే శానతో శాన అని 30వ తారీఖు అక్కడ ఏమైనా సరే ఈ జాయినింగ్స్ ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నడుస్తూ ఉంది. ఇప్పుడు మనం చెప్పడం ముందు బాగోదు. దాని జరుగుతూ ఉంది. చాలామంది ఉన్నారు. ఎవరు పేర్లు ఏంటంటే ఇప్పుడు మనం చర్చించడానికి లేదు. అధ్యక్షులు వారి నిర్ణయం తీసుకుంటారు. వారి దగ్గర రేపటికంతా అది ఫైనలైజ్ చేస్తాం. అందులో ఎక్స్ మినిస్టర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ మన ఉత్తరాంధ్ర జిల్లాలకు పర్టికులర్గా ఉండకపోవచ్చు. మీకు నేను పర్టికులర్గా ఆ మాట చెప్పలేను. ఉండకపోవచ్చు. అది రేపే. బట్ భవిష్యత్తులో ఇవన్నీ జరుగుతాయి. శ్రీనివాస్, నువ్వు చెప్పు, ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? అసలు చాలా ఉత్సాహపూరితంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించినటువంటి ఈ 28, 29, 30 తారీఖులో జరగబోయేటువంటి ఈ యొక్క సేనతో సైనికులైనటువంటి మొత్తం కూడా ఇవాళ వారితో చాలా ఉత్సాహంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఏదైతే ఆహ్వానం ఇచ్చారో వారందరూ కూడా చాలా ఉత్సాహపూరితంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. వీర మహిళగా మీరు చెప్పండి అమ్మా, మీకేమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ ఎవరైతే ఈ రోజు విశాఖపట్నంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి సమావేశాల నేపథ్యంలో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఈ రోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనేది ముఖ్యంగా మహిళలకు ఉద్దేశించి మంచి చేయాలని, కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది, పైగా మనకి ఈ యొక్క ప్రాంతంలో రేపు మన 30వ తారీఖున జరగబోయే మీటింగ్ హాల్ని కూడా, ఇందిరా ప్రియదర్శిని ప్రాంతాన్ని కూడా మన అల్లూరి సీతారామరాజు అనే మంచి వ్యక్తి, స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను గుర్తు చేసుకుంటూ ఎంతో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందండి. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మహిళలందరికీ కూడా మంచి జరుగుతుంది. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమంతో ఈ యొక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని మేము ఎంతో సంతోషిస్తున్నామండి. ఇది ప్రియాంక. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి విశాఖ సాగర తీరంలో హోటల్ బేవ్యూలో జరుగుతున్నటువంటి లెజిస్లేటివ్ కమిటీ సమావేశం, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలను సేకరిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్టేట్ లెవెల్ మీటింగ్ కూడా ఉండబోతుందని చెప్పి ఇప్పటికే ఉన్నటువంటి జన సైనికులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ ప్రధాన ఉద్దేశం ఏదైతే 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ సమావేశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక జనసేనది ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, జనసేన పట్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, భవిష్యత్ కార్యాచరణ అనే అంశాలన్నింటినీ కూడాను జన సైనికులు, అదేవిధంగా వీర మహిళల నుంచి ముఖ్యంగా తీసుకొని ఏదైతే గ్రౌండ్ లెవెల్లో నుంచి బూత్ స్థాయి నుంచి కూడాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తూ పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన అన్ని చర్యలు కూడా తీసుకునేందుకు ఒక వేదికగా ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా జరిగినటువంటి ఈ 3 రోజుల మహాసభల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 30వ తారీఖు అత్యంత కీలకం ఏదైతే ఉందో అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా చెప్పుకునేటువంటి మున్సిపల్ స్టేడియంలో పూర్తి స్థాయిలో కార్యకర్తలే మాట్లాడే పరిస్థితి. నాయకులకు ఎవరికి నో ఛాన్స్. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలు,
పార్టీని ఏ రకంగా మరింత బలోపేతం చేయాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఇప్పటివరకు జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పటివరకు ప్రజలకు అందినటువంటి ఫలితాలు కావచ్చు, లేదంటే సంక్షేమ ఫలాలు కావచ్చు, వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, ఏమి అంటున్నారు అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి అధినేత వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో రిజల్ట్లు తీసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అయితే సిద్ధం చేసేందుకు సన్నద్ధంగా కల్పిస్తున్నారు. ఇది ప్రియాంక ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ మహేష్ కుమార్ను పిఠాపురం